వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం పాపరాజుపల్లెలో ఓ యువకుడి హత్య సంచలనానికి దారితీసింది. కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటకొచ్చింది. ప్రియురాలే మరొక వ్యక్తితో కలిసి సాయి ప్రకాష్ అనే ఆ యువకుడిని హత్య చేసి పూడ్చిపెట్టించినట్టుగా తేలింది. వారిచ్చిన సమాచారంతో పూడ్చిపెట్టిన సాయి ప్రకాష్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేసు డీటెయిల్స్ ఏంటి? ఈ యువకుడిది హత్య అని ఎలా గుర్తించగలిగారు పోలీసులు? వాళ్ళ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇతని వ్యవహారాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇతను ప్రియురాలే హత్య చేయించి ఉంటుందనేటువంటి ఒక ప్రాథమికంగా ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ఈమె ఎవరైతే సునీత అనేటువంటి మహిళ భర్త కువైట్ లో ఉంటాడు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రకాష్ రాజ్ అని చనిపోయిన యువకునితో సంబంధం ఉంది. అదే కాకుండా ఇంకొక వ్యక్తితో కూడా, నవీన్ అనేటువంటి వ్యక్తితో కూడా ఈమెకి సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రకాష్ రాజు ఇంటికి వచ్చిన నేపథ్యంలో నవీన్ తో కలిసి ఉండటాన్ని చూసిన గొడవ అయింది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఇద్దరు కూడా, నవీన్ అదే విధంగా సునీత ఇద్దరు కూడా కలిసి అతన్ని హత్య చేసి అదే చెర్లోపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు సమీపంలో పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. అయితే తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన తర్వాత పోలీసులు అన్ని వివరాలు తెలుసుకుని కేసును ముందుకు నడిపించి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా ఎక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడ పూడ్చిపెట్టారనేది కూడా వాళ్ళు పోలీసులకి ముందు ఒప్పుకొని ఆ ప్రదేశాన్ని కూడా చూపించడంతో ఈ రోజు ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. రైట్ శ్రీనివాస్.